లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అజర్బైజాన్ సరిహద్దులో ఈ ప్రమాదం చోటు చేసుకోగా తాజాగా హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని ఇరాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీ గుర్తించినట్టు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA వెల్లడించింది. ఈ ఘటన జరిగి 12 గంటల తర్వాత హెలికాప్టర్ శకలాన్ని రెస్క్యూ టీం కనిపెట్టాయి. అయితే అక్కడ ఎవరు బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని అధికారులు పేర్కొన్నట్టు ఒక కథనం పేర్కొంది. హెలికాప్టర్ ఉన్న వాళ్ళు బతికి ఉండే అవకాశం లేదని తెలిపింది. దీంతో ఇరాన్ అధ్యక్షుడు చనిపోయి ఉండొచ్చని సమాచారం. అంతకుముందు రక్షణ అధికారులు డ్రోన్స్ పంపించి హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని కనుగొన్నారు. వెంటనే అక్కడికి బలగాలను పంపించారు. తావిల్ అనే ప్రాంతంలో అధ్యక్షుడు హెలికాప్టర్ కూలి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అటు టర్కీకి చెందిన అంకీజా అనే UAV మానవరహిత విమానం ఓ ప్రదేశంలో కాల్తున్నట్టు దృశ్యాలు గుర్తించింది. ఈ సమాచారాన్ని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్న్ కమాండర్ ధృవీకరించారు. మరోవైపు తమ 46 దళాలను రంగంలోకి దింపామని IRCS ప్రకటించింది. హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి 4 బృందాలు చేరాయని IRCS అధిపతి రజిహా అలీషాడి ఇప్పటికే వెల్లడించారు. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర సవాలు ఎదురైనట్టు తెలిపారు. కాగా ఇబ్రాహీం రైస్ ఓ ఆనకట్ట ప్రారంభానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది.